ఉచిత IUI అండ్ IVF కన్సల్టేషన్ కోసం సంప్రదించండి 29. పాకం గారెలు చేద్దాం. అంటే మినపిండితో చేసే గారెలు, వాటిని బెల్ల పాకంలో వేయటం. అలాగే అంటే మనం 2-3 రకాలుగా చేసుకుంటాం కదా, ఒక రకం ఇవాళ ప్రసాదంగా చేద్దాం. తప్పకుండా. కిరణ్ గారు, బెల్లం గారెలు. ఇప్పుడు విషయం చెప్పనా, గారెలు చేసుకోవాలంటే మొదట మనం పిండి రుబ్బేసుకుంటాం. ఒక గ్లాస్, ఒక కప్ అనుకో, ఈ కప్పుతో మినపప్పు అయితే అదే కప్పుతోటి బెల్లాన్ని తీసుకోవాలి పాకానికి. మినపిండిని కొంచెం కొద్దిపాటి బరకగా, మరీ మెత్తగా దోసపిండిలో కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. బెల్లాన్ని కూడా దీంతో పాటు నూనె పెట్టినప్పుడే మనం బెల్లం కూడా కరగబెట్టేసుకుంటే సరిపోతుంది. పని కొంచెం తొందరగా అయిపోతుంది, తొందరగా అవుతుంది. కొలత అక్కర్లేదు, అందాజుగా వేయచ్చు. ఇది ఒక పాత్ర ఉంది కాబట్టి దీంతో చేస్తున్నాను అంతే నేను. ఇది మొదట చిన్న పాత్ర పెట్టి దీన్ని కరిగించి కొంచెం వడపోసుకుని పెట్టుకుంటే అప్పుడు ఇసుక లేకుండా వస్తుంది. ఈ స్టవ్ కూడా వెలిగించేద్దాం. ఓకే, కొంచెం సిమ్లో పెట్టి దీన్ని కాస్త ఒక స్పూన్ తోటి కానీ గరిటెతో కానీ కదిపితే మనకి అడుగంటిపోకుండా ఉంటుంది. కొద్దిగా ఒకసారి కలిపి కొంచెం ఇది కరిగే లోపల, ఆ నూనె వేడెక్కే లోపల. అవునండి. ఓకే, ఇది మినపిండి మనం రుబ్బింది కొంచెం బరకగా ఉంది చూ. ఓకే, మనం గారెలు వేసుకోవాలంటే కాస్త నీళ్లు కావాలి మనకి. ఒక బౌల్లో నీళ్ళు పోసి పెట్టుకుందాము. ఎట్లా రమ్మగారికి మీకు కవర్ ఏదైనా కావాలా, చేతి మీద వేసేస్తారా మీరు? చేతి మీదే వేస్తాను. కవర్ అలవాటు, చిన్నప్పటి అలవాట్లు అయితే కొబ్బరాకు కదా, మన అరిటాకు మీద చేసేవాళ్ళం. బాదం ఆకు కానీ, క్రమంగా తర్వాత ప్లాస్టిక్ కవర్ లోకి వచ్చాం, పాల కవర్ అలా చేసేవాళ్ళం. ఇప్పుడు మనం చేతితోటే వేసేసుకోవచ్చు. దీనికంటే ముందు ఇది మనం రెడీ చేసుకోవాలి, పాకం రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం కరగబెట్టి పెట్టుకోవాలి. కొంచెం పెద్ద పాత్రలో వేసి పెట్టుకుంటే మనం వేసిన గారెలు ఇందులో వేసేసుకుంటాం. అవును, దీన్ని కరిగించి పోసేసుకుంటే ఒకసారి పెద్ద గిన్నెలో వేసామనుకో, అప్పుడు గారెలు పట్టాలి కదా ఇందులో. అవునవును. పాకానికి ఏదన్నా లెక్క ఉందా రమ్మగారు? అంటే తీగ పాకం అట్లా ఎట్లా పాకానికి ఏమన్నా అనుకోవాలి? జస్ట్ బెల్లం కరిగితే చాలా. బెల్లం కరిగి కొంచెం వేడిగా ఉండాలన్నమాట. కొంచెం తట్టట్లాడుతూ ఉంటే అప్పుడు అందులో వేస్తే పాకం తొందరగా పీల్చేస్తుంది. ఇది గనక తీగ పాకం వస్తే గారెలు పీల్చవు, గట్టిగా అయిపోతాయి. ఓకే, తీగ పాకాలు అవి తర్వాత వాటికి, అంటే వేరే వాటికి పాకం పట్టే చోట. ఇది మనకేంటంటే బెల్లపు నీరు కొంచెం చిక్కటిది, తీయని గారెలు. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకుందాం. బెల్లం కరిగిపోయిందిగా, దీన్ని ఒకసారి వడపోసుకుని కొంచెం పెద్ద పాత్రలో పోసుకుందాం. బెల్లంలో ఇసుక మట్టి ఏదైనా ఉండేందుకు అవకాశం ఉంది. ఇదిగో కనిపిస్తుంది చూడు, ఖచ్చితంగా మంచి ఖరీదైనది తెచ్చినా కూడా ఇది తప్పదు. అవునండి. మనం ఏం చేస్తున్నామంటే గారెలు మునగడానికి వీలుగా కొంచెం పెద్ద పాత్రలో వేసుకుంటున్నాము. ఆల్రెడీ కలిపెళ్ళాడుతుంది, ఇంకా కొంచెం కాస్త చిక్కగా అయితే చాలు. ఓకే, చిక్కగా అయిన తర్వాత మనం ఏలక పొడి వేసేసుకుని దీన్ని స్టవ్ ఆపేసుకుందాం. అప్పుడు గారెలు నూనె కాగుతుంది కదా, ఇంకొంచెం రావాలి కాస్త. గారెల్లో కూడా రకరకాలు చేస్తాం కదా రమ్మగారు. బెల్లపు గారెలని, అల్లం గారెలని, ఉల్లిపాయ గారెలని. మసాలా గారెలు అంటే ఇప్పుడు మనం కొంచెం అమ్మవారికి ఉల్లిపాయలు అవి వాడాం కదా. అల్లపు గారెలు అంటే ఎక్కువ అల్లము కొంచెం పచ్చిమిర్చి వేసి, ఇది బెల్లానికి ఏమో పంచదార. ఇది పంచదార పాకం పట్టేమనుకో బిగిసిపోతాయి గారెలు. బెల్లపాకం అయితే కొంచెం గారె బాగుంటుంది అనమాట. ఇదిగో కలిపళ్ళాడుతుంది, ఇది సరిపోతుంది. యాలకుల పొడి వేసేసి ఇది స్టవ్ ఆపేసేద్దాము. ఈ స్టవ్ కొంచెం పెంచుదాము. ఈ నూనె మరిగి వచ్చేస్తుంది కదా, ఇంకా గారెలు ఆపేస్తున్నాను. కొంచెం ఏలక పొడి వేసుకుందాం దీంట్లో. ఏలక్కాయల పొడి తెల్లగా ఉందనుకోకండి, తొక్కులు తీసేసి గింజలు మాత్రమే మనం పంచదార వేసి కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకుంటే లేదా దంచి పెట్టుకుంటే బాగుంటుంది. ఏలక్కాయ తొక్కులు అవి ఉంచుకోకూడదు. కాగిపోయింది కదా. మామూలుగా మనం ఒక అలవాటు అందరూ ఇట్లాగే చేస్తారు. ముందుగా ఒకటి వేసి అది అంటే ఏదైనా తేడా పాడా ఉన్నా, నూనె బాగా కాగిందా లేదా అది, అంటే ఇది తినకూడదని భావిస్తాం, నియమంగా పెట్టుకుంటాం. ఇంకొక నిమిషం ఆగుదాం. రమ్మగారు, పాకం పట్టడానికి గారికి ఏమైనా కొంచెం టైం తీసుకుంటుందంటారా? ఇప్పుడు పాకంలో వేస్తాం కదా, మనం ఒక వాయి వేసి రెండో వాయి తీసే లోపల సరిపోతుందా? సరిపోతుంది.
మనం ఈ పిండి ఎంత లూజ్గా రుబ్బాము, పిండి ఎంత పాళంగా ఉంది అనే దాన్ని బట్టి పాకం పీల్చుకోవటం ఉంటుంది అన్నమాట. ఓకే ఓకే, అట్లా దీని మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనకి మన పప్పు కనుక మరీ పాత పప్పు అనుకో, అప్పుడు కొంచెం ఎక్కువ ఇదిగా వస్తాయి. కొత్త పప్పు అయితే ఇంకో బాగా ఎక్కువ పీల్చేస్తుంది చెక్కమని. నూనె కూడా ఎలా అవుతుంది కదా, స్పీడ్ గా పీల్చేస్తుంది. పప్పు పాత పడిన కొందికి పీల్చడం తగ్గుతుంది. అందులో పొట్టుపప్పుకి మామూలు మినపప్పుకి కూడా తేడా కనిపిస్తా ఉంటుంది. ఆ తేడా ఉంటుంది, అది తేడా ఉంటుంది. మొదటి తీసేస్తున్నాను. చిన్న చిన్న వేసుకుందాము. అంటే మనం ఈ వడలకి వీటికి పాకం గారెలు చిన్నవైతే పిల్లలు సరదాగా తింటారు. చిట్టి గారెలు ఇంత పెద్దవైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. మన అలవాట్లుగా నైవేద్యానికి పెట్టుకుంటాం కదా రమ్మగారు, అప్పుడు ప్రసాదంగా అందరికి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. ఇది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అలవాటు. కొంతమంది గారెలకి హోల్ పెట్టరు, అంటే మామూలుగా పితృకార్యాలకి హోల్స్ పెడతారు. అందుకని ఇప్పుడు పెట్టకూడదన్న నియమం కొన్ని చోట్ల కనిపిస్తుంది. మాకు ఆ నియమం లేదు. నైవేద్యానికి అంటే ఏదైనా సరే భగవత్ ప్రసాదం, అదైనా పితృదేవతల ప్రసాదమే కదా, అలా అనిపిస్తుంది. మేము కూడా ఇలాగే పెడతాం అమ్మగారు, హోల్ పెట్టే వేస్తాం. ఆ రంగు వస్తే బాగుంటుంది. కొద్దిగా నూనె వచ్చేసి పాకంలో వేసేస్తే సరిపోతుంది. వేసేనా రమ్మగారు? వేసి ఒకవేళ మనం పెద్దవి వేసుకోదలుచుకున్నాం చూడు, చిన్నవి బాగున్నాయండి, ముద్దుగా క్యూట్గా ఉంటుంది, పంచి పెట్టడానికి వీలవుతుంది. అవునవును. కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి వేసినాం. చిన్నవి తీసేసి అవతల పక్కన అన్ని వేగిపోయినాయి. పెద్ద వేసినా వేసేయండి అమ్మగారు. ఆ చిన్నవి రెండు కూడా తీసేయచ్చు. పెద్దది ఉంచమంటారు? పెద్దది ఉంచాలి, కొంచెం వేగాలి. తిరిగేస్తే చూసే కూడా భలే బాగున్నాయి రమ్మగారు, క్యూట్గా. పూజలు ఇలాంటివి ఉన్నప్పుడు రమ్మగారు కొంచెం ఒక ఇద్దరు మనుషులు ఉంటే వంటింట్లో కొంచెం చకచక త్వరగా అయిపోతుంది. ఎక్కువ నైవేద్యాలు పెట్టుకోవడానికి కూడా ఉంటుంది. రెండో మనిషి ఉంటే బాగుంటుంది. చేతి కింద ఆఖరి వడలు వేసేస్తున్నాం. ఒకసారి మొత్తం కలిపేసి కదిపి ఇప్పుడు ముందు వేసిన వాటిని తీసి పైకి పెట్టేసుకుని తర్వాత వేసిన వాటిని కొంచెం నానేస్తే మన నైవేద్యం సమయానికి మొత్తం ఈవెన్ గా వచ్చేసి చక్కగా నానిపోతాయి. చాలా చాలు. ఈ చూడు, ఇది మొదట వేసింది మనం పాకం చూడు, లోపల చక్కగా పట్టేసింది. ఇదిగో మొదట వేగినవన్నీ నానిపోయినాయి చూడు, చక్కగా నానినాయి. కనిపిస్తుంది కదా, బుజ్జి బుజ్జివి మొదట వేసాం కదా, చిన్న చెకోడీలాగా ఉన్నాయి రమ్మగారు. ఇది మనం అమ్మవారి నైవేద్యాలు అప్పుడు కొంచెం చేస్తాం కదా, తక్కువ చేసుకుంటాం. అప్పుడు అలా వేపెట్టుకుంటే బాగుంటుంది. ఇదిగో ఫస్ట్ వేసిన మనం నైవేద్యానికి ఏం చేయొచ్చు అంటే ఇలా పెట్టేసుకుని, అంతే మనం ఏ పాత్రలో ఉంచి నైవేద్యం పెట్టబోతున్నామో అందులో అరేంజ్ చేసుకుని పైన పాకం పోసేస్తే చక్కగా నానిపోతాయి. మనం ప్రసాదం పెట్టే సమయానికి బాగా నానుతాయి. ఇది కనుక పొట్టు పప్పు అయితే ఇంకా తొందరగా నానిపోతాయి. మనం ఈ పప్పు తెల్లటి పప్పు పోసాం కదా, గుళ్ళు పోసుకున్నాం మనము. పొట్టుపప్పు వేస్తే కొంచెం పొట్టుపప్పు అయితే కలర్ కూడా మారుతాయేమో, రంగు కూడా మారుతుంది కొంచెం, అంటే ఇంకా కరకరలాడుతూ వస్తాయి, బాగా ఎక్కువ క్రిస్ప్ గా వస్తాయి. పొట్టుపప్పే బలం అని కూడా అంటారు అమ్మగారు. అంటే ఏ పప్పు అయినా ఒకటే చేయ, పొట్టు వల్ల ఇంకా కొంచెం బెటర్ గా ఉంటుందని అంటారు. ఏదో పాకం పోసేస్తున్నాను చూడు, వీటి మీద పాకంలోనే ఉంచేస్తే చక్కగా నానిపోతాయి. అది అయిపోయినాయి పాకం గారెలు రెడీ. చక్కని తీపి గారెలు చిటికలో తయారు చేసి చూపించేశారు రమ్మగారు. మరి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందామండి. తప్పకుండా.